అరెస్టులన్నీ కూడా ఏదైతే తప్పకుండా మొబైల్ సైడ్ పెట్టండి నమ్మకం ఉంది. తప్పకుండా కూడా తొందరలోనే వస్తాం కూడా. ఒకటైతే చెప్తా ఉన్నాం, ఏదైతే గోవర్ధన్ రెడ్డి గారి అరెస్ట్ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకా చెప్పాలంటే ఈరోజు జిల్లా అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక తాటి మీద తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులందరం కూడా తప్పకుండా దీన్ని ఖండిస్తున్నాం. తప్పకుండా ఆయనకి మద్దతుగానే ఉంటాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు రాష్ట్రంలో నాయకుల మీద కేసులు పెడితేనో లేదా కార్యకర్తల మీద కేసులు పెడితేనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడిపోద్దో సడిలిపోద్దో అనుకోవటం మూర్ఖత్వం. ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నారు, మీరెంత తొక్కితే మీరెన్ని కేసులు పెడితే ఈరోజు ఇంకా బలంగా ఈరోజు కార్యకర్తలు కానీ నాయకులు కూడా రోడ్ల మీదకి వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నాయకులకి అండగా ఉండే పరిస్థితులు ఈరోజు అందరూ కూడా చూస్తూ ఉన్నాం. తప్పకుండా ఈరోజు అందరం కూడా కలిసికట్టుగా ఈరోజు జిల్లా మొత్తం కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గాన్ని కాకుండా అందరం కూడా గోవర్ధన్ రెడ్డి గారికి మద్దతుగా అండగా ఉంటాం. కలిసికట్టుగా పోరాటం చేస్తాం. ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని చేసినా కూడా ఎవరు కూడా ఇక్కడ ఎదిరేది లేదని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా న్యాయస్థానాన్ని మళ్ళీ కూడా అప్రోచ్ అయ్యి తప్పకుండా ఇంకా కూడా రెట్టింపు ఉత్సాహంతో ఎన్ని కేసులు పెట్టినా ఏమన్నా కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం. కలిసికట్టుగా పనిచేసి తప్పకుండా రానున్న రోజుల్లో ఒకటైతే చెప్తా ఉన్నాం, ఈరోజు మీరు ఇచ్చారు, కేసులు పెడుతున్నారు, కొడితే ఏమి అంతమేం కాదు. రోజులు ఎప్పుడు కూడా ఇది ఒక చక్రం. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు, మాకేముంది మీరు చూపించాలనుకుంటున్నారు, చూపించారు. మీరు కూడా ఏ విధంగా కేసులు పెట్టచ్చు, ఏ విధంగా నాయకులను అరెస్ట్ చేయొచ్చు, ఏ విధంగా కార్యకర్తల్ని లోపల వేయచ్చు అన్నది ఈరోజు ఒక మార్గాన్ని సుగమం చేశారు. తప్పకుండా అదేవిధంగా మా నాయకులు చెప్పినట్టు ఇదే విధంగా ముందుకు పోతే అంతగా రెట్టింపు ఇంకా కూడా దానికి ఇదిగానే ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు జిల్లా మొత్తం కూడా వీళ్ళు వాళ్ళు అని లేకుండా ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారిని ఏదైతే అరెస్ట్ చేశారో తప్పకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఒకటిగా నిలబడి ఆయనకు అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తారు. ప్రతి ఒక్కరికి కూడా రాజకీయాలు వేరే, ఫ్యామిలీస్ వేరే. వాళ్ళకి ఫ్యామిలీస్ కూడా ఉంటాయి, కుటుంబం కూడా ఉంటుంది, వాళ్ళు కూడా బాధపడతారు. రాజకీయంగా ఎన్ని చేసినా నాయకుల పరంగా ఇబ్బంది లేదు. కానీ పోలీసులు చెప్పినట్టే నిన్న మధ్యాహ్నమో సాయంకాలమో బెంగళూరులో అరెస్ట్ చేశామని చెప్పారు, కేరళలో కాదు. అది కూడా వారికి జరిగింది. వాళ్ళు అక్కడ అరెస్ట్ చేసిన టైము ఇక్కడ పొందుపరిచిన టైం కూడా తేడా రావడం జరిగింది. దానికి సంబంధించి కూడా జడ్జి గారే మీరు అరెస్ట్ చేసిన టైము ఇక్కడ చేసిన టైం కూడా చాలా డిఫరెంట్గా ఉంది, పొంతం లేదు ఈ స్టేట్మెంట్కి ఏ స్టేట్మెంట్ కానీ జడ్జి గారు కూడా చెప్పడం కూడా జరిగింది. సరే, ఏదప్పటికీ కూడా తీర్పుని తప్పకుండా కూడా ఎవరైనా కూడా జ్యుడిషియల్ సిస్టమ్ని తీర్పుని తప్పకుండా ఎవరు కూడా స్వాగతించాల్సిందే. ఇంకా దానికన్నా మనం చేసేది ఏం లేదు. ఇంకా పైకోర్టుకి వెళ్ళి బెయిల్కి దానికి సంబంధించి అప్లై చేసుకుంటాం. కాబట్టి నిన్న చెప్పినట్టు కేరళలోనో ఇంకో దగ్గర రకరకాలు చెప్తున్నారు, అవన్నీ కూడా ప్రచారిద్దాం. ఏదైతే నిన్న సాయంకాలం బెంగళూరులో అరెస్ట్ చేశారు, నిన్న సాయంత్రం నైట్ నెల్లూరుకి తీసుకురావడం.